వచ్చే నెలలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15న కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను 20 కోట్లతో పుర నగరపాలక సంస్థలు మరమ్మతులు చేస్తున్నాయి. వచ్చే నెలలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 15న కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లను ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను 20 కోట్లతో పుర నగరపాలక సంస్థలు మరమ్మతులు చేస్తున్నాయి. అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు ప్రస్తుత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. టెండర్లు పిలిచి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని కసరత్తులు చేస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్. బలరాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కార్యక్రమం ఆగస్టు 15 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకే దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఉన్నటువంటి క్యాంటీన్లు ఏ స్థితిలో ఉన్నాయి, వాటికి మరమ్మతులు, వాటికి సంబంధించినటువంటి మిగతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 183 క్యాంటీన్లు ఒకేసారి ఆగస్టు 15న తెరవాలనేటువంటి ముహూర్తం ఫిక్స్ అయినట్టుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం గత ప్రభుత్వ హయాంలో మూతపడినటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని క్యాంటీన్లన్నీ కూడా మరమ్మతులు, మిగతా ఏర్పాట్లు 20 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఆహార సరఫరా చేసే సంస్థల కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ నెల 22వ తేదీకి కల్లా ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆగస్టు 15 నాటికల్లా మొత్తం అన్న క్యాంటీన్లు 183 అన్న క్యాంటీన్లు అన్ని కూడా పూర్తిగా తెరవాలి. ఆ తర్వాత దాదాపు 223 క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మిగతా క్యాంటీన్లు కూడా 183 క్యాంటీన్లు ఆగస్టు 15వ తేదీని తెలిస్తే మిగతా క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదిక తెరవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. బలరాం. థ్యాంక్ యూ జయరాజ్.